ఒక్క రూపాయి విలువ 7,140 కోట్లట. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. కేసీఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుంటుందంటే ఇది చూస్తే మనకు అర్థమైంది. రుణమాఫీలో బీఆర్ఎస్ గ్యాంబ్లింగ్. 1,00,000 వరకు రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ 2018లో కేసీఆర్ హామీ ఇచ్చిండు. కానీ 99,999 వరకే మాఫీ చేసిండు. ఇది మనం గతంలో కూడా చెప్పినాం చాలా క్లియర్గా. కాకపోతే నేను 2,000 3,000 కోట్లనే చెప్పిన, కానీ లెక్క 7,140 కోట్లట. అంటే కేసీఆర్ ఏమన్నాడు? 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. కేసీఆర్ చేసింది ఏంది? 1,00,000 లోపు చేసిండు. అవునా, నేను 1,00,000 లోపు రుణమాఫీ చేసినా అన్నాడు. ఏడ చేసిరు సార్ అంటే 99,999 అన్నాడు. మరి ఆ ₹1 ఎందుకు చేయలే? ఆ ₹1 ఉన్న వాళ్ళకి ఎందుకు చేయలేదంటే ఆ ₹1 కూడా మాఫీ చేస్తే 1,00,000 వరకు రుణమాఫీ చేయాల్సి వస్తే ఇంకొక 7,140 కోట్లు ఖర్చు పెట్టాలి. సో అట్లా 99,999 దగ్గర ఆపేసిండు. ఆ పైన రుణానికి నామమాత్రంగా అమలు చేసిండు. 9 లక్షల మందికి అందని ఫలం. బ్యాంక్ అకౌంట్లు సరిగ్గా లేవని మరో 5 లక్షల మందికి, మొత్తంగా 14 లక్షల మంది రైతులకు మొండి చేయి. అంటే 99,999 కాకుండా ఇంకొక రూపాయి ఉన్నవాళ్ళు ఒక 2-3 వేల కోట్లేమో, ఇక మిగతా వాళ్ళేమో ఒక 5 లక్షల మందికి ఇది లేదు అది లేదని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు ఇది లేదు అది లేదని ఎట్లా ఆపుతున్నావు రైతులదని. కానీ ఆనాడు కూడా కేసీఆర్ అదే చేసిండు. మొత్తంగా ఒక 14 లక్షల మందికి రుణమాఫీ కాకుండా ఆపేసిండు. వివరాలు సేకరించే పనిలో రేవంత్ సర్కార్ కారు పార్టీపై అటాక్ చేసేందుకు ప్లాన్. అధికారంలోకి వస్తే 1,00,000 వరకు రైతు రుణాన్ని మాఫీ చేస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ దాదాపు 14 లక్షల మంది రైతులకు మొండి చేయి చూపించింది. 99,999 వరకు మాత్రమే రుణాన్ని మాఫీ చేసింది. 1,00,000 వరకు ఉన్న రుణాలు మాత్రం నామమాత్రంగా మాఫీ చేయడంతో సుమారు 9 లక్షల మంది రైతులు నష్టపోయారు. దీంతో పాటు బ్యాంకు అకౌంట్లు సరిగ్గా లేవని మరో 5 లక్షల మందికి రుణం మాఫీ కాలే. దీంతో ఈ విషయంపైన ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ వివరాలు సేకరించే పనిలో పడింది. నమస్తే తెలంగాణ పేపర్ చూడండి. ఇక నీకు రుణమాఫీ కాదయ్యా, సర్కారు మాఫీ వర్తించదంటున్న బ్యాంకర్లు, ప్రజావాణిలో బోరున విలపించిన పేద రైతు. మాఫీ బాధితుల కోసం అట బీఆర్ఎస్ ఒక వాట్సాప్ నెంబర్ పెట్టిందట. 8374882619. ఎవరైనా చూపిస్తున్నది? 3 ఫామ్ హౌజులున్న ఏం పేరైన పేరు నిరంజన్ రెడ్డి. 3 ఫామ్ హౌజులున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నెంబర్ చూపిస్తున్నాడు. ఈయన గురించి చెప్పాలంటే అయ్యయ్యో 300 ఎకరాల పైన భూమి. మళ్ళీ ఇది కూడా ఎప్పుడు కొన్నాడు? ఆఫ్టర్ 2020 తర్వాత కొన్న భూమే. ఏమనంటే నా బిడ్డలు అమెరికాలో ఉన్నారు, ఆడ ఉన్నారు, ఈడు ఉన్నారు, అట్లా అందుకనే కొన్నామని చెప్పిండు. ఎంత ఘోరం అంటే ఈయన 160 ఎకరాల ఫామ్ హౌస్లో ఒక గిరిజనుడిని పెట్టుకొని ఆ గిరిజనుడికి వచ్చినటువంటి ఆ సబ్సిడీలను కూడా వాడుకున్నాడు. పక్కనే కృష్ణానది ఉంటే కృష్ణానది నల్లమట్టిని టిప్పర్ల ద్వారా ఎత్తుకొచ్చి తన భూమిలో పోసుకున్నాడు. నువ్వు చూయించు లెక్క, నేను పోయి చూయించిన ఫామ్ హౌస్కి పోయి. ఈయన రైతుల గురించి మాట్లాడతారు ప్రతిరోజు. నువ్వు మాట్లాడక ఇజ్జత పోతున్నది. వేరే వాళ్ళకన్నా ఆ టాస్క్ వేరే వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళు ఏమన్నా మాట్లాడడానికి జనాలు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు 3 ఫామ్ హౌస్లు నువ్వే రైతు అని నేను ఏషం కట్టి నువ్వు మాట్లాడితే దాన్ని ఇంకా నెగిటివ్ తప్ప పాజిటివ్ కాదు. ఇప్పుడు వీళ్ళకి ఏం అర్హత ఉన్నది రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక అర్హత? 1,00,000 రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని ఇంతమంది చదివిన కదా. 99,999 దగ్గర ఆపేసి ఇంకా ఇది లేదు అది లేదని ఇంకొక 5 లక్షల మందికి ఎగ్గొట్టి మొత్తం 14 లక్షల మందికి 7,000 కోట్లు ఎగ్గొట్టినారు మీరు. ఆ 7,000 కోట్లు ఎగ్గొట్టిన 14 లక్షల మంది రైతుల్లో పాపం ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోతే ఈ గవర్నమెంట్ పెట్టిన 2 లక్షల రుణమాఫీ కూడా అనర్హులు వాళ్ళు. ఎందుకంటే రెన్యువల్ చేసుకున్న వాళ్ళకే అమలు అవుతుంది. రెన్యువల్ చేసుకోకపోతే అది రీషెడ్యూల్ లోన్ కింద పడిపోతుంది, అంటే మొండి బకాయి కింద. వాళ్ళకి ఇప్పుడు కూడా మాఫీ కాలే. నువ్వు ఆనాడే వాళ్ళకి మాఫీ చేసి ఉంటే ఆ 1,00,000 వరకు ఇలా చాలామంది లక్షల మందికి వేల మందికి ఇబ్బంది లేకుండా ఉంటుండే. మీరు చేసిందే దొంగ లంగ పని. మీకేం అర్హత ఉన్నది రుణమాఫీ విషయంలో? 4 ఏళ్ళుగా మీరు రుణమాఫీ చేస్తాం 4 విడతల్లో అని చెప్పి 5 ఏళ్ళుగా 4 విడతలు అని చెప్పి మీరు వేసిన విడతల వారి రుణమాఫీ వల్ల ఇంట్రెస్ట్ పోయింది, అసలు ఏడుందో గానే ఉంది. మళ్ళీ ఏం ఉపయోగం మీరు చేసిన రుణమాఫీ వల్ల? మళ్ళీ మీరు ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఏం అర్హత ఉన్నది మీకు? అందుకే మీరు మూసుకొని కూర్చోండి. క్వశ్చన్ చేయాల్సిన వాళ్ళు రైతు సంఘాలు మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి పేద ప్రజల కోసం వాళ్ళు మాట్లాడతారు. మీరు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధంలాగా మారిపోతున్నది.